అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. టోల్ గేట్ లో ఫాస్ట్ ట్యాగ్ విధానం పనిచేయకపోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. అటు నగదు రూపంలో కూడా టోల్ ఫీజు తీసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని సిబ్బంది చెబుతున్నారు. సిబ్బంది నిర్వాహకంతో అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులుగా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఇదే పంచాయతీ నడుస్తున్నా టీటీడీ మాత్రం పట్టించుకోవడం లేదంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనదారులు అష్ట కష్టాలు పడుతున్నారు. టోల్ గేట్ లో ఫాస్ట్ ట్యాగ్ విధానం పనిచేయకపోవడంతో భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. అటు నగదు రూపంలో కూడా టోల్ ఫీజు తీసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలంటూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో సిబ్బంది నిర్వాహకంతో అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులుగా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఇదే పంచాయతీ నడుస్తున్నా టీటీడీ మాత్రం పట్టించుకోవడం లేదంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోవడంతో భారీ ఎత్తున వాహనాలు బారులు తీరుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే టోల్ ప్లాజా అంటే అలిపిరి టోల్ గేట్, ఆ టోల్ గేట్ వద్ద నుంచి వాహనాలన్నీ కూడా తిరుమలకు వెళ్తుంటాయి. అయితే అక్కడ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. అయితే గత కొంతకాలంగా అంటే వారం రోజులుగా కూడా ఫాస్ట్ ట్యాగ్ అన్ని కౌంటర్ల వద్ద సరిగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా విఐపీలు వెళ్లే లైన్ లో కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది పనిచేయడం లేదు. దీంతో వాహనాలంతా కూడా బారులు తీస్తున్న పరిస్థితి. గత వారం రోజులుగా కూడా ఇదే పరిస్థితి అక్కడ నెలకొన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. మనం చూసే విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోజు కూడా దాదాపుగా 200 మీటర్ల వరకు టోల్ ప్లాజాకు వెలుపల వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.